డ్వాక్రా మహిళలకైతే ఏపీ ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ తెచ్చిందండి. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి నిర్ణయం తీసుకుంది. విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనే డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. కానీ ఇప్పుడు డ్వాక్రా మహిళలకి మరొక కొంచెం హైక్ ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏపీలో డ్వాక్రా సంఘాలకు తీపి కబురు అంటూ డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక ఇంపార్టెంట్ అంటూ ఒక అప్డేట్. ఇప్పుడు మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడవనున్నాయని చెప్తున్నారు. పట్టణ మరియు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. మహిళలే నేరుగా ఈ బిజినెస్లో రాణించాలని, ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలన్న కాన్సెప్ట్తోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నారని చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా మహిళల విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచన తీరు డిఫరెంట్ అనే చెప్పాలి. డ్వాక్రా సంఘాలు పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంకు ఖర్చులను భరించనున్నారు. పెట్రోల్ బంకులకు స్థలం చూపడం, అలాగే బిజినెస్ డెవలప్ కావడానికి ప్రభుత్వం అయితే హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. 6,000 కోట్ల రూపాయల పొదుపు డబ్బులను ఉపయోగించుకొని ప్లాన్ అమలు చేసేందుకు మొఫ్ఫా సిద్ధమవుతోంది. ఇది ఇలా ఉంటే, ఇటీవలే డ్వాక్రా మహిళల సంఘం ఉపాధి కోసం బైక్లు, ఆటోలు ఇచ్చారు. వీటిని రెంటుకు తిప్పడానికి ర్యాపిడో సంస్థ మొఫ్ఫాతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావలసిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరంలో స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. పెట్రోల్ బంకుల ఏర్పాటు తర్వాత ఇవి ప్రారంభం కానున్నాయని చెప్తున్నారు. మొట్టమొదటిగా పెట్రోల్ బంకుల నిర్మాణానికి అవకాశం ఇస్తారు. తర్వాత స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ ఏర్పాటుకి అయితే ఇస్తారటండి. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు అయితే ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్లు తీసుకుంటుంది ప్రభుత్వం. ముందు మహిళలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉందన్నట్టుగా చెప్తున్నారండి. మరి ఈ విషయంలో మన ఏపీ మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.